సింహరాశి వారికి డిసెంబర్ 11, 12 అలానే 13వ తారీఖులో ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఏమిటి అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నట్లు అయితే గనక సింహరాశి వారు గర్జించే సింహంలాగా ఉంటారు. అన్ని పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సింహరాశి వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. మంచి మాట విధి విధానాన్ని కలిగి ఉంటారు. గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు. అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. విజయవంతమైన జీవితం కోసం అనేక రకాల విధాలుగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నిజానికి సింహరాశి వారికి ఎప్పుడూ కూడా అంటే చాలా రేయర్, చాలా తక్కువ సార్లు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో సమస్యలు అనేవి రావటం చాలా తక్కువ. వీరు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. అలానే వీరు సమయ పాలనకి అధికంగా మంచి టైమింగ్ని ఇస్తూ ఉంటారు. అంటే సమయాన్ని అస్సలు వృధా చేసుకోరు. సమయ పాలనకి తగినట్లుగా వీరు విధి విధానాలు అనేవి ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసే పనులు చేయరు. ఒక చిన్న సమయం దొరికింది అంటే కొద్దిగా సమయం దొరికితే ఆ సమయంలో కొన్ని పనులైనా సరే పూర్తి చేస్తూ ఉంటారు. ఇలా సమయ పాలన అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడైనా ఎవరి చేతనైనా చిన్న సహాయాన్ని, చిన్న మేలుని పొందినా అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక ప్రతిసారి వారికి మేలుని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే వీరు ఒక్కసారి మేలుని ఇతరుల చేత పొందినా సరే ఇంకా మళ్ళీ మళ్ళీ మేలుని పొందాలి అని భావిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందినటువంటి వారు సింహరాశి వారు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో జరిగేది ఇదే. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వీరికి మేలు జరగబోతుంది. వీరికి ఒక స్త్రీ కారణంగా, ఒక స్త్రీ ఆశీర్వాదాలతో వీరు మంచిగా జీవితంలో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు. మీరు మీ యొక్క అంటే ఉదయం లేవగానే లక్ష్మీదేవిని చూసిన తర్వాత మీ యొక్క మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో అంటే మీ యొక్క తల్లి అంటాం కదా, మీ అమ్మ లేదా మీ యొక్క నాన్న, మీ అమ్మ లేదా మీ యొక్క నాన్న యొక్క దీవెనలను పొందండి. ఇలా మీరు ఎవరైతే ప్రతినిత్యం సింహరాశి వారు చేస్తారో వారికి ఉండే దోషాలు తొలగిపోతాయి. లేదా ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భర్త పాదాలను తాకండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ భర్త పాదాలను తాకితే తెలిసి తెలియక చేసిన దోషాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా సింహరాశి వారికి జరిగేది ఇదే. ఇలా మీరు సింహరాశి వారు ఇలా ఎవరైతే చేస్తారో వారు జీవితంలో పైకి ఎదిగే అవకాశం అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. రావాల్సిన రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.